బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఉత్కంఠంగా మారాయి. ఇప్పటి వరకు బీజేపీ కూటమి హవానే కొనసాగుతూ ఉంది. బీజేపీ షిండే వర్గమే ముంబైపై పట్టు సాధించినట్లు కనిపిస్తోంది. దాదాపు 100 స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఠాక్రేతో పాటు మహా వికాస్ అఘాడీ కేవలం 50 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇదే అంశాలపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారో. కళ, దాదాపు మనకు ఏదైతే ముంబైకి సంబంధించినటువంటి బిఎంసి ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా చర్చించుకునేటటువంటి ఎన్నికలు అని చెప్పవచ్చు. దాదాపు అంటే ఎక్కడ ఇంత అంటే మనకు నిధులు అనుకోవచ్చు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కన్నా ఎక్కువగా 74,000 కోట్లతో నిధులతో మున్సిపాలిటీ కార్పొరేషన్ కి ఆసియాలోనే లభించేటటువంటి ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఇది. దాదాపు మనకు 2017 నుంచి ఇప్పటి వరకు కూడా బిఎంసి ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచి కూడా జరగకపోవడము, తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు, అటు శివసేన అనుకోవచ్చు, ఇటు ఏదైతే కూటమి అనుకోవచ్చు, కాంగ్రెస్ అనేక రాజకీయ పరంగా కూడా పెను మార్పులు సంభవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అంటే ఎన్నికలు జరిగినటువంటిది 2026 అని చెప్పవచ్చు. దాదాపు మనకు 2017 తర్వాత మొదటిసారిగా జరిగేటటువంటి ఎన్నికలు ఇప్పుడు దాదాపు గతములో అంటే ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు, శివసేన కొన్ని దాదాపు 20 సంవత్సరాల తర్వాత శివసేన అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా వేరుగా ఉన్నటువంటిది, కానీ మొట్టమొదటిసారిగా కలిసి పోటీ చేసినటువంటి ఎన్నికలు. ఒకవైపు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా శివసేన గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా కీలకంగా కూడా వ్యవహరించినటువంటి తీరు. కానీ ఇప్పుడు మనకు ఏదైతే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కూడా అటు విమర్శలు, ఇక్కడ ఏదైతే మహాయుతికి సంబంధించినటువంటి కూటమి సభ్యులు గెలుపు మాది అంటూ కూడా చెప్తున్నటువంటిది మరొకటి. గతంలో 2017లో ఏదైతే ఎలక్షన్ జరిగాయో అప్పుడు దాదాపు 55% పైగా కూడా ఏదైతే ఓటింగ్ ప్రక్రియ కూడా జరిగినటువంటిది. దాదాపు మనకు అప్పుడు జరిగినటువంటిది ఇప్పుడు కూడా చాలా మంది ఓటర్లు మా ఓటు హక్కు లేదు అంటూ కూడా ఇక్కడ చెప్పినటువంటి సందర్భం ఒకవైపు. కానీ ఏదైతే బిఎంసి ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా కీలకంగా కూడా ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటిది దినేష్ వాగ్బురే కూడా చాలా కీలకంగా కూడా ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటిది ఒకవైపు. కానీ ఇక్కడ అంటే ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది మహాయుతి కూటమి మరొకసారి బీజేపీ బిఎంసి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకుంటుంది అంటూ ప్రీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఏదైతే సర్వే ఒకవైపు ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి ఏదైతే ఎన్నికల ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఫలితాల్లో ఖచ్చితంగా ఇటు బీజేపీ తర్వాత ఏదైతే ఏక్నాథ్ షిండే వర్గము మాత్రము ముందంజలో ఉన్నట్లు కూడా ఏదైతే మనకు ఫలితాలు కూడా కనపడుతున్నాయి. దాదాపు మనకు పూణే తర్వాత నాగ్పూర్ ఈ ప్రాంతాల్లో కూడా బీజేపీ ఎక్కువగా. కానీ ఇక్కడ మనకి పూణేలో వచ్చేసి శరద్ పవార్ కి సంబంధించినటువంటి ఇక్కడ పవార్ వారి యొక్క ఏదైతే స్టాండ్ ఉందో పవార్ కూటమి ఎక్కువగా కూడా ఇక్కడ ఫలితాలు సాధించినట్లు కూడా వార్డులో వస్తున్నటువంటి అంచనాలు ఫలితాలు అని చెప్పవచ్చు. కానీ మరొక మారు బిఎంసి ఎన్నికలకు సంబంధించినటువంటిది దాదాపు అంటే ముంబైలోనే దాదాపు 227 ఏదైతే వార్డ్స్ ఉన్నాయో అంటే దాదాపు 800 పైగా ఉన్నటువంటి వార్డ్స్లో ముంబైలోనే మనకు బిఎంసీలోనే ముంబైకి సంబంధించిన దాంట్లోనే 227 వార్డ్స్లో కేవలం ఏదైతే మెజారిటీ సాధించాలంటే 114 వార్డ్స్ ఏదైతే మెజారిటీ ఖచ్చితంగా ఉండాలి. 114 వార్డ్స్ కి సంబంధించిన మెజారిటీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ బిఎంసీకి అంటే మేయర్ పదవి అనుకోవచ్చు, ఏదైతే మున్సిపల్ కి సంబంధించినటువంటి ఫలితాలు ఆ పార్టీ హస్తగతం చేసుకుంటుంది. కానీ పోటాపోటీగా ఇప్పుడు అందుతున్నటువంటిది దాదాపు మనకు బీజేపీకి సంబంధించినటువంటిది ఏక్నాథ్ షిండే వర్గము ముందంజలో ఉన్నది. తర్వాత కాంగ్రెస్ మనకు 1 డిజిట్ నంబర్లోనే ఉన్నట్లు కూడా ఫలితాలు కూడా అందుతున్నాయి. దాదాపు ఇక్కడ శరద్ పవార్ కానీ తర్వాత మనకు ఏక్నాథ్ షిండే కానీ తర్వాత ఇటు బీజేపీకి సంబంధించినటువంటిది చాలా కీలకంగా కూడా చాలా మంది కూడా ఇందులో గ్రౌండ్ లో వర్క్ చేసినటువంటిది. ఖచ్చితంగా శివసేన 20 సంవత్సరాల తర్వాత ఏదైతే సోదరులు కలిసి పనిచేసినటువంటిది ఖచ్చితంగా ఇందులో విజయం సాధించాలనేటువంటి ప్రయత్నాలు చేసింది శివసేన. కానీ ఇక్కడ బీజేపీ ఏదైతే ఏక్నాథ్ షిండే ఏదైతే వెళ్తున్నటువంటి కూటమి
మహాయుతి కూటమి సాధించినటువంటి ఫలితాలు మాత్రము ఖచ్చితంగా ఇది విజయం దిశగా అడుగులు వేస్తుంది అన్నటువంటిది ఫలితాలను వాట్సుల్లో వస్తున్నటువంటి రిజల్ట్ ని బట్టి మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే బిఎంసీ ఎన్నికల్లో వచ్చేటటువంటి రిజల్టే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక పునాది అని చెప్పవచ్చు. అందుకే ఖచ్చితంగా ఇక్కడ బిఎంసీకి సంబంధించినటువంటిది ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనిపై పై చేయి ఉండే విధంగా కూడా ప్రయత్నం చేస్తుంది. కానీ మరి కొద్దిసేపట్లో క్లీన్ గా ఏ పార్టీ ముందంజలో ఉన్నది మాత్రము ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రము ఇటు బీజేపీ తర్వాత ఏదైతే మనకు ఏక్నాథ్ షిండే వర్గం ముందంజలో ఉన్నట్లు కూడా గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్ట్. రైట్ కళ, అంటే ఒక పక్క మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో అలాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిద్ది అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరన్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే బీజేపీ కలిసి అయితే మాత్రం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపారు. మరో పక్క శివసేన సంబంధించినటువంటి రాజ్ ఠాక్రే అవ్వచ్చు, ఉద్ధవ్ ఠాక్రే అవ్వచ్చు 20 సంవత్సరాలతో కలిసినా కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు అనుకోవచ్చా? మరో పక్క కాంగ్రెస్ కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు అనుకోవచ్చా ఈ యొక్క ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో? ఎలక్షన్ కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు మనకు అందుతున్నటువంటి ఏదైతే సమాచారము. కానీ విశ్వ ప్రయత్నాలు ఏదైతే బీజేపీ మహాయుతికి సంబంధించినటువంటి కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే జరుగుతున్నటువంటి బిఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూడా ఏక్నాథ్ షిండే వర్గము చాలా గట్టిగా గ్రౌండ్ లో వర్క్ చేసినటువంటిది. కానీ శివసేన ఏదైతే అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒకటి కావడంతో ఖచ్చితంగా బిఎంసీ అంటే గతంలో మనకు 1997 నుంచి కూడా దాదాపు మనకు 2017 వరకు కూడా ఇక్కడ శివసేనని ఏకఛత్రాధిపత్యంగా బిఎంసీలో తనదే పైచేయిగా కూడా చూయించినటువంటిది. ఎప్పుడైతే 2017 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలక్షన్స్ జరగలేదు. కానీ ఇక్కడ 2017 నుంచి ఎప్పుడైతే శివసేన దూరంగా ఉన్నదో అప్పటి నుంచి కూడా ఇటు బీజేపీ పుంజుకోవడం అన్నది ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ. అంటే ఇక్కడ బిఎంసీకి సంబంధించినటువంటిది ఏదైతే మనం అనుకోవచ్చు, బిఎంసీ ఎన్నికలే బీజేపీకి అంటే గత అసెంబ్లీలో ఏదైతే ఫలితాలను సాధించి బిఎంసీని కూడా మరొకసారి కూడా మేయర్ పదవిని హస్తగతం చేసుకునే విధంగా ఇటు బీజేపీ చేసినటువంటి ఏదైతే ప్రయోగాలు మాత్రము సక్సెస్ అయ్యింది. శివసేన గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు రానున్నటువంటి ఇంకా కొన్ని వార్డ్స్ కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అంటే ఈ కౌంటింగ్ కూడా ఉన్నది. ఖచ్చితంగా అది కూడా పూర్తి మాత్రము బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే అంటే అభ్యర్థులే చాలా ముందంజలో ఉన్నట్లు కూడా గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ. కానీ శివసేన ఏదైతే ప్రయత్నం చేసిందో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటిది బిఎంసీకి సంబంధించినటువంటిది అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసిన ఆ ప్రయత్నం కొంత వెడికి కొట్టింది అన్నటువంటిది మాత్రం గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కళ.